హలో. మల్లక్క. అక్కరకా. ఇక ఆ రోజే మా చెల్లె బిడ్డ పెళ్ళి ఉండే, ఇక అటే పోయినాం. కొడుకా కొడుకు పట్టణంలో ఇంతో అంతో ఇంత చిన్న జాబ్ చేస్తాడు ప్రైవేట్గా. ఇప్పటికైతే అందరం మంచిగానే ఉన్నాం మల్లక్క. ఇక ఎండలే కొట్టవాడితే ఇప్పుడు ఏడత్తా, 2-3 ఆనలు పడ్డాక నేనే అత్త నీ దగ్గరికి. ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి అక్క? ఇక బీడీలు చేస్తాన్నా. తిన్నక్క, మీరు ఏందిరా చెప్ప పెట్టకుండా వచ్చారు? ఇప్పుడే మన చుట్టాల పెళ్ళిళ్ళు లేవు, ఏం అక్కర్లు కూడా లేవు, మరి చెప్పకుండా చేయకుండా వచ్చారు. నేనంటే సప్పిడి చేస్తలేరేందే? ఏమైందిరా నువ్వు కూడా అట్లా మునేశ్వరు లెక్క నిలబడ్డావు? పట్టణంలో జాబ్ బంద్ చేసిందే, మనలోనే కౌలు తీసుకొని వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. కౌలుకు వ్యవసాయం చేస్తామ్మా అంటున్నావురా? నువ్వు చేసే వ్యవసాయంలో సాయం ఉన్నది కావచ్చు బిడ్డ, కానీ నువ్వు వ్యవసాయం చేస్తానంటే నీకు ఎవ్వరు 1 రూపాయి కూడా సాయం చేయరు. అయినా చుట్టుపక్కల ఊళ్ళో అందరూ అడుగుతాంటే నా కొడుకు ప్రైవేట్గా అయినా మంచిదే కానీ నౌకరు చేస్తానని గొప్పగా చెప్పుకున్నా. ఈ వ్యవసాయం చేయనీకేనారా నీకు లచ్చలు దారవచ్చి నేను చదివిపించింది? నేను కారం గంజి తినైనా కూడా నీకు నెలకు పైసలు పంపిన కొడుక. ఎందుకు పంపినరా? నా కొడుకు నా లెక్క ఎండ కష్టపడద్దు, ఏసీ కింద కూర్చొని కంప్యూటర్ ఒత్తుకుంటా నా కొడుకు చల్లగా నీడ కూర్చోవాలి అని ఎన్నో కోరికలు పెట్టుకున్నా గారా నీ మీద. లాస్ట్కి వచ్చి అమ్మ వ్యవసాయం చేస్తేనే, నాగలు పడితేనే, దున్నుతనే ఎట్లా కొనుక్కొని అంటాను. ఇదేనారా నువ్వు చదువుకున్న చదువు? అవునే, ఆడంటే ఏదో ఆవేశంలా అన్నాడు, అనుడితోనే అనుడితోనే వెనక ఊపుకుంటూ వచ్చినవానే. నువ్వన్నా చెప్పావా ఒక మాట? అద్దయ్యా మరి నువ్వు చదువుకున్నావు, చదువుకున్న వాళ్ళకి ఇట్లా వ్యవసాయం చేయొద్దయ్యా అని అనుకొక్క మాట చెప్పావా? నువ్వు కూడా చదువుకున్నావు కదా, పనికిరా చదువు. అత్తమ్మ, నేను నీ కొడుకుతోని బ్యాగులు పట్టుకొని ఊపుకుంటూ వచ్చింది ఒక్కటే చూస్తున్నావు. ఈ విషయం తెలిసినాక నీ కొడుకుతో నేను రోజు ఎంత లొల్లి పెట్టుకున్నానో, నేను కిరాయికున్న కాడ నా చుట్టుపక్కల అడిగితే తెలుస్తుంది. అంతగానం ఉంటే నా ఇంట్లోకి వచ్చి బోల్లని చూడు, అర్థమవుతుంది. అరే అది వారం రోజుల నుంచి మొత్తుకుంటాందట గారా, అయినా నువ్వు వినలేదా? అయినా నువ్వు వ్యవసాయం ఎందుకు చేస్తానంటున్నావు? గా ముచ్చట చెప్పురా నాకు. అమ్మా, పట్టణాన్ని ఎంత గొడ్డు కట్టం చేసినా అని రూపాయి మిగులుతలేదే. ఉన్న వీళ్ళ వ్యవసాయం చేసుకుంటా నిన్ను తిన్ని మంచిగా చూసుకుందాం వచ్చింది. వ్యవసాయమే చేస్తానంటావు, 3 వద్దులు అయితే చెయ్యి బిడ్డ. ఈ వ్యవసాయం మధ్య అమ్మ అని మళ్ళా పట్నం పోతావు. పోరి ఇంట్లోకైతే పోరి. వ్యవసాయం చేస్తాడట, వ్యవసాయం చేసి మరి రెక్కలు అరిగినాయిరా, మాకేం మిగిలలే, ఈ రెక్కలే అరిగినాయి. ఇక నువ్వు చేస్తే ఇక కడతాం బంగ్లా. మనం మన్ను బొక్కి ఇంటింటికి మనం పంపించిన మెతుకులు తింటారా, కానీ రైతుని ఒక్కళ్ళు కూడా యాడ్ చేసుకుంటలేరు. ఎంత ఎండ కష్టపడతాడు. బంగారం ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు భూములు దాచిపెట్టుకుంటే ఆ రైతు ఆ భూములకెళ్ళే బంగారాన్ని వండిస్తాడు అని ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తలేరు బిడ్డ. నువ్వు మళ్ళా వ్యవసాయం అని నువ్వు వచ్చినావు. నువ్వు ఎంత పొడుగు చేస్తావో నేను అది కూడా చూస్తా. ఇదేనా సిరి మనం కౌలు చేసే 10 ఎకరాల బిట్టు? చూస్తే మంచిగానే ఉంది కానీ మరి దీనికి నీళ్ళు ఎట్లా బావా? ఓ పిసరానా, గాన్నే చెరువు ఉండే, పొలం వెనకనే కాలు ఉండే. గట్టిగా పంట పండింది అనుకో, ఎకరానికి 50,000 చొప్పున వేసుకున్నా కానీ 10 ఎకరాలకు 5 లక్షలు ఎన్ని వేసుకోవచ్చే. మరి అంత మంచిగానే ఉంది కానీ ఈ పొలమైనాడి? పొలమైనా రమ్మననే, అగో అత్తాను కదా, ఇక చెట్టు కొందా. సీన్ ఎప్పుడు వచ్చిరా? భుజం ఎప్పుడు వచ్చిరా? ఇప్పుడు వచ్చినవే. ఇక నా భార్య పొలం చూస్తా అంటే తీసుకొచ్చిందే. చూసిన వారా భుజ చేను? చూసిన బాపు, మంచిగా ఉంది. అటు కాలువ చెరువు 10 ఎకరాల బిట్టు, నీకు సూపర్ పంట పండుతుంది. ఇక ఫోన్ చేసి నాకు మొన్న చేస్తే సరే రారు బిడ్డ అని చెప్పిన. ఇక నిన్న తోలుకొని వచ్చింది కదా, నీకైతే మంచిగా నచ్చింది కదా చేను? నచ్చింది బాపు. మంచిగా పంట పండించుకోర్రి, ఒక్క లైఫ్ సెట్ చేసుకోర్రి. ఇక మీకు మీ డాడీ మీద నమ్మకం కొద్దీ నీకు ఇస్తున్నా, నువ్వు మంచిగా పని చేసుకోరు భుజ. నీళ్ళు అయితే ఎప్పుడు ఉంటాయి 24 hours ఉంటాయి మన బావిలో.
బాయిలు ఉంటాయి ఆరు చెరువు కాలువ కూడా పైననే ఉంది. నీకు టెన్షన్ లేకుండా 2 పంటలు ఈజీగా పండుతాయి. అది చూసుకొని నువ్వు ఈ అమ్మతో మాట్లాడి కాగితం రాసుకుందాం. ఎందుకంటే ఈ రోజులలో ఎవరు నమ్మరాదు. సరేనే బాపు. ఏమంటున్నారా బుజ్జి? కాగితం ఉంటే రాతపూర్వకంగా ఉంటే అందరికి ఎవరికైనా మంచిది. అంతేనా రసీదు? సరేనే అమ్మతోటి చెప్పి నేను మాట్లాడతా. నువ్వు ఇంటికి వచ్చినాక నాకు ఫోన్ చేయని అత్త ఇంటికి. సరేనే అమ్మతో చెప్తాను నేను. పోతారా బుజ్జి? మరి పన్నెండు కొంచెం సరే బాపు. ఇంటికి రాసినాక ఫోన్ చేయండి. రసీ నేను ఇంటికి పోకముందే ఫోన్ చేసినావు. ఎట్లా కాల్ చేస్తా అనుకున్నా కానీ ఈ పేపర్ రాయించుకుంటే పని పడుతుంది అని పిలిపించిన. సరే మీ అమ్మను ఆమెను విలువ బుజ్జాను విలువ. అమ్మా సరే ఇంటికి రాకముందే ఫోన్ చేసిండు దాన్నే. సరే సీను పేపర్ రేపరా. సరే తీసుకొస్తాను. ఏమైంది రా బుజ్జి? అత్తమ్మ గట్లుంది. ఏం లేదే. తెచ్చినవారా? సరే అన్ని రాయి మరి. రాసిండే. సరే రాత్రి ఇంకేంద్ర అందరం కూడా చదువు. వినతి పత్రం. దేవరాజ్ సన్నబ్ మల్లయ్య, శ్రీను సన్నబ్ లచ్చయ్య అను నేను 10 ఎకరాలు కౌలుకు తీసుకుంటున్నాను. దానికి గాను ఎకరానికి 10,000 చొప్పున 10 ఎకరాలకు ₹1,00,000. ఇది నా ఇష్టపూర్వకంగా రాసిస్తున్న ఒప్పంద పత్రం. ఇంకేనా? ఓకేనారా? సంతకం పెట్టి మరి. పెట్టు. అరే మీ అమ్మతోటి కూడా పెట్టిరా సంతకం. సరేనే అమ్మ సంతకం పెట్టే. అదేంద్ర సీన్ అమ్మకి ఇష్టం లేదండి. అంత రాసినాక గిట్ల చేస్తుర్రు. అదేం లేదే బాపు, మా అత్తకి ఇష్టమే. అందుకే పట్నంలో ఎన్ని రోజులు ఉంటారా, ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకొని బతుకుర్రి అని అంటేనే కదనే బాపు మేము ఇక్కడికి వచ్చింది. పెడతది అత్తమ్మ. సంతకం అట పెట్టాడు. సరే సీన్ పోయేస్తారా మరి. సరే పోతా. అరే ఆగుర్రా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మొన్న ఏదో అట్టిగట్టి అంటాడు కదా అని అనుకున్నా. కౌలుకు పట్టినావు, ఏకంగా మనిషిని ఇంటి ముంగట రప్పించినావు. నీకు వర్షాలు పడకపోతే, నీకు ఆ పని చేయడానికి సాత కాకపోతే ఇంటి మీదకి ఎంతమంది వస్తారు నీకు తెలుసారా? కాగితం పెట్టుడు అంటే ఉత్తమాటలు అనుకుంటానవా? బతికుండగానే పానం పోయినంత లెక్క. అవునే, నాకు అదికి ఇష్టం లేదనే నేను పక్క తిరుగుంటే ఓ పట్టి నా చెయ్యి పట్టి ఏలుముద్దరు పెట్టి గుద్దుతాను. అసలు ఆడు కాదే, నా కొడుకుని జడగొట్టేదే నువ్వు. ఏందత్తమ్మా బాగా మాట్లాడుతున్నావు? కన్న కొడుకు కళ్ళ ముందటున్నాడని సంతోషపడక మేము వచ్చిన దగ్గర నుంచి అలిగుతున్నా, మళ్ళీ చూస్తే ఓర్తాను లేవు. నీకు మేమిద్దరం ఇంట్లో ఉండు ఇష్టం లేకపోతే చెప్పు, బయట కిరాయికుండా అయినా కానీ పొలం పనులు చేసుకుంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మీరేమంటారండి? అమ్మా ఓపెన్ కాస్ట్లు పడి భూములందరికీ పోతా ఉంటే పొలం పనులు చేసేటోళ్ళు ఎట్లా బతుకుతారని నువ్వే చెప్పేదానివి. అలాంటిది నీ కొడుకే పొలం పని చేస్తా అంటే ఎందుకు అద్దంటున్నావు అమ్మా? ఏమయ్యా నీకు ఇంకా అర్థమైతే లేదా? నువ్వు వ్యవసాయం చేసి పంట పండించి ఎక్కడ గొప్ప నువ్వు అవుతావో అని మీ అవ్వ బాధ. ఈ దేశానికి రైతే రాజు, అన్నదాత సుఖీభావ అని పెద్ద పెద్ద నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ అంటారు. కానీ ఆ పంట పండించే రైతుకే తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో, ఆ కష్టం ఎట్లుంటుందో.
పొలం కౌలు తీసుకొని నెలన్నర అవుతుంది. ఒక్క సుక్క వాన పడకపోయే. ఇప్పటికే కొన్ని పైసలు పెడితే ఏమవుతుందో ఏమో, అంతా దేవుందయ్యా. ఏంద్రాసేను ఊళ్ళోనే తిరుగుతున్నావు, పట్టణాల పని లేదా? పని అన్న బాబు, అది బంద్ చేసిందే. మనలోనే వ్యవసాయం చేసుకుందామని వచ్చిన. పిచ్చోడా, పట్టణాల పని చేసుకొని బారుకు బీదాకా గీడేం పని చేస్తావు? వ్యవసాయం చేసేవాళ్ళు ఏం పంటలు పండించుకొని బతురు, ఒక్కొక్కరు దత్తలేరా మందులు పట్టుకొని? వ్యవసాయం చేస్తారట. వ్యవసాయం ఏమైంది, పడుకోలేవా? ఎందుకు నిద్ర వస్తలేదే? ఎందుకయ్యా 2 రోజుల నుంచి చూస్తున్నా, చక్కగా నిద్రపోతలేవు. నిద్ర ఎట్లా పడుతుంది? అమ్మను కాదని పొలం కౌలు తీసుకుంటే దున్నిచ్చి పెండ పోపిత్తి, మోటార్ ఖరాబ్ అయితే కూడా చేపిత్తి, చిన్న చిన్న ఖర్చులు అయితే కూడా పెట్టుకుంటే. ఆ వర్షం ఏమో పడతలేదు, భయంతో నిద్ర ఎట్లా పడుతుంది? ఎద్దు ఏడిసినా వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిసినా రాజ్యం బాగుపడదండి. భూమిని నమ్ముకున్న రైతు ఎప్పుడు ఎడిపోడు. మీరేం బాధపడకుర్రి, 2-3 రోజుల లోపల వర్షాలు ఖచ్చితంగా పడతాయి. నువ్వు అన్నట్టు వర్షాలు పడితే నా మనసు నిమ్మలం అవుతుంది. ఇంకా మీరేం ఆలోచించకుర్రి, హాయిగా వండుకోండి. అత్తమ్మా, అత్తమ్మా, అత్తమ్మా. అత్తమ్మ, ఆకలి అవుతుంది, అన్నం వండలేవా? అగో అన్న నేనెందుకు ఆడతా? నా మంద నేను వండుకున్నా, తిన్నా, సపరేట్ గడ ఒరిగిన. అదేంది అత్తమ్మ, నువ్వు ఒక్కనివే వండుకున్నాడేంది? నీ కొడుకేం తింటాడు, నేనేం తింటా? అగో ఎప్పుడైతే నాకు ఇష్టం లేని పొలం మీరు కౌలు చేస్తాను అన్నారో అప్పుడే మీరెవరో నేనెవరో అయిపోయాను. ఒక్కింట్లో ఉన్నా కానీ మీ పని మీదే, నా పని నాదే. మీకు నాకు సంబంధం లేదు. ఇవాళ నుంచి ఏరు పోసినా మీరు వండుకొని తినరు. బియ్యం కాదు, పప్పు నూనె కడికెళ్ళి కొనుకొచ్చుకొని తినరు. నా వస్తువులు ఏమైనా ముట్టామో మంచిగా ఉండదు. వ్యవసాయం చేస్తాడంటే ఈ దేశంలోనే ఎవరికి నచ్చరనుకున్నా, కానీ ఫస్ట్ ఇంటోళ్ళకే నచ్చరని ఇయ్యాలనే నాకు అర్థమైంది అత్తమ్మ. ఎల్లవ్వా, ఉన్నావా? ఉన్నావా? మళ్ళీ ఎందుకు వచ్చినావా? నేను తినండి పడని మమ్మలను ఏమైనా అది ఇది అని వస్తావు ఊకే కదా, మంచిగా ఊకే వస్తావు మంది ఇంట్లో పన్న. అది కాదల్లవ్వా, కూర వండుకోక 2 రోజులు అవుతుంది. ఇవి ఒక్కసారి పోయ్యం. ఒకసారి చీపెట్టుకో కొట్టుండు, అందరూ మంచి పెడుతున్నాడు. మళ్ళీ నడు, నీకు నువ్వే నాకేనా ఇంకా ఊకే ఇచ్చిన కొత్త పడితే. ఈ ఎండనేమో బాగానే కొట్టబట్టి చింతపండు ఏమో పచ్చిగా ఉన్నది. అత్తమ్మా
హేంద్ర గిట ఇచ్చినావు అవి ఇంట్లో లేడా బావా బావనా బావా బావతోనేం పని మొన్న ఐట్రిప్లో ఎరువు పోసుకుని ఉండే నేను బయట పోసిన ఇంకా కూడా అమౌంట్ ఇస్తలేడు ఇప్పుడు దగ్గర 2-3 వారాలు అవుతుంది ఆడు కాబట్టి ఏమో పిలువురా ఓ ఇంట్లో ఉన్నాడు పిలువు ఉన్నావే ఓ బావా సపోర్ట్ చేస్తాడు ఎటు పోయినావురా ఇంటి ముంగడి మనసులు వచ్చి వెళ్తా అంటే చెవులు పడతలేవురా బయటకు వెళ్ళు దేవేంద్ర ఏమైనా బావగా 10 పైసలు ఇచ్చి గిన్ని రోజులు అది ఎరువు పోసి గిన్ని రోజులు అవుతుంది ఇంకెన్నడు ఇస్తావు తీరా మెల్లగా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఆనబట్టి ఇప్పుడు 2-3 వారాలు అయినాయి ఇట్లా ఇప్పుడు ఇట్లా ఎరవబట్టి తీరా మెల్లగా పైసలు ఇప్పుడు అందలేవు ఎప్పుడు ఇస్తా నాకు చెప్పు సరే వచ్చినాక ఇత్తే తీరా ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చాడు కన్నారా వచ్చినాక నేను ఇవ్వకపోనా నేను తొమ్మిది కలిసి అడిగితే నువ్వేమంటున్నావు ఈ తాగిస్తాను కూడా ఇప్పుడు ఎన్ని రోజులు అయిన ఆనబట్టి ఇత్త తీరా నువ్వు ఓరా అందరికి ఇత్తగాని చెప్పినాం కదా మంచిగా ఉన్నదా ఇప్పుడు ఇంటి ముంగడికి వచ్చి జడ్జిస్తారు నేను అల్లి ఆ రోజు నేను అన్నంత పని చేసినావు తియ్యి ఎలగ పెడతావు అనుకున్నా ఎలగ పెట్టినావు ఇక దొరసానమ్మ నడిట్లా వండరాది నువ్వు అప్పులు చేసుకోనా ఇంటి ముంగడు మనసులు తీసుకోర్రా ఊరంతా అప్పులే ఇక మనకు చేసిన 10 ఎకరాలకు ఇక బావా అత్తమ్మ అంటే దూరం తప్పులు చేసినావని ఇప్పుడు నా పైసలు నాకు ఇచ్చాక నేను పోను ఏంద్రా ఊన కొద్ది బాగా మాట్లాడుతున్నావు చెప్పినా కదా ఇత్తా అని చిన్న పెద్ద తేడా ఓ పైసలు కోసం ఇంటి దగ్గర అన్నారా నువ్వు నా పైసలు అడుగుతాను నా ఇంకా సీరియస్ అవుతున్నావు ఏంది మళ్ళా గట్ట మాట్లాడుతున్నా ఇస్తాను చెప్పా కూడా